హలో ఎవ్రీవన్. తల్లి చెప్పిన మాట వినకుంటే కూతురికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే మీరు మొత్తం ఈ కథ వినండి. ఒకరోజు మంగమ్మ తన కూతురితో ఇలా అన్నది. గీత, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా అని అడిగింది. గీత అవునమ్మా నేను వెళ్తున్నాను అన్నది. సరే అని తల్లి అంటుంది. గీత మోడర్న్ డ్రెస్లో చూసి తల్లి ఇలా అంది. అమ్మా, ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళకు, బయట జనాలు మంచిగా లేరు, తర్వాత నువ్వు బాధపడతావు అని అంటుంది. లేదమ్మా నాకేమి కాదు అంటుంది గీత. సరే నీ ఇష్టం అని వాళ్ళ అమ్మ అన్నది. ఒకరోజు కాలేజ్లో ఫంక్షన్ ఉంది అని చెప్పింది గీత. మోడ్రన్ డ్రెస్ వేసుకొని వెళుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంది, ఇది బాగలేదు అమ్మ, వేరే డ్రెస్ వేసుకో అని అన్నది. నేను వేసుకోను అని చెప్పి మోడ్రన్ డ్రెస్లో వెళ్ళింది. అప్పుడు కాలేజ్లో ఫంక్షన్ అయిపోయే వరకు నైట్ అయ్యింది. గీతకు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. కానీ గీత మాత్రమే ఉండిపోయింది. కాలేజ్ నుండి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ కొందరు కుర్రాలు ఉన్నారు. ఆమె వేసుకున్న డ్రెస్ ఆ కుర్రాలను చూసేలా చేసింది. ఆమె వెంట పడ్డారు. అప్పుడు అదే దారిలో వాళ్ళ అమ్మ వచ్చింది. చూసావా, ఇప్పుడు నీకేమన్నా బాగుందా? నేను చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు ఏం జరిగింది అని వాళ్ళ అమ్మ చెప్పింది. సరే అమ్మ, నువ్వు చెప్పినట్లు నేను మంచిగా ఉన్న డ్రెస్సులు వేసుకుంటా అంది. అప్పటి నుండి గీతకు ఎవరి నుండి ఆపద రాలేదు. రోజు తను మంచిగా కాలేజ్కి వెళ్ళి వచ్చేది. వాళ్ళ కాలేజ్లో వాళ్ళ అమ్మ కంప్లైంట్ సార్ కూడా ఆ రోజు నుండి మోడ్రన్ డ్రెస్లను వేసుకురావద్దు అని చెప్పాడు. సో అందరికీ మంచిగా జరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ కూడా బట్టల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి తల్లి ఆడపిల్లలకు ఈ విధంగా చెప్పడం ద్వారా కొంతవరకు అయినా పిల్లలను కాపాడుకోవచ్చు. మీరు కూడా మీ కూతురి గురించి ఇలాగే ఆలోచిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.